కొన్ని మూవీస్ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని మూవీస్ మనల్ని ఇన్‌స్పైర్ చేస్తాయి. కొన్ని మూవీస్‌ని మనం మర్చిపోతాం. కానీ కొన్ని మూవీస్ మాత్రం మనకి వీక్స్ తర్వాత కూడా గుర్తుండిపోతాయి. 'జిన్సే' అనేది అలాంటి మూవీ. ఇట్స్ ఎ జాపనీస్ యానిమే ఫిల్మ్. నిజం చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ గురించి కాదు, ఆన్సర్స్ గురించి కాదు. ఈ సినిమా క్వెషన్స్ గురించి. మనం ఎందుకు బ్రతుకుతున్నాం అనే క్వెషన్ గురించి. ఇమాజిన్ ఈరోజు పొద్దున్న మీరు లెగిసారు, ఆఫీస్‌కెళ్లారు, ఫ్రెండ్స్‌ని కలిసారు, వర్క్ చేశారు, తిన్నారు, ఇంటికొచ్చారు, ఫోన్ కాసేపు చూసారు, మళ్ళీ పడుకున్నారు. రేపు పొద్దున్న చూస్తే మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతది. అసలు ఇదంతా ఎందుకు? 'జిన్సే' మూవీలో ఉన్న కోర్ క్వెషన్ అదే. మనం చాలా సార్లు అనుకుంటాం లైఫ్ మీనింగ్ ఎక్కడుంటదో అని. కెరియర్‌లో, రిలేషన్‌షిప్‌లో, సక్సెస్‌లో, ఫ్రెండ్‌షిప్‌లో అదేదో డెస్టినేషన్‌లా అనుకుంటాం. ఒక్కసారి అక్కడికి రీచ్ అయిపోతే మొత్తం అంతా హ్యాపీ అనుకుంటాం. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే హ్యూమన్ హిస్టరీలో ఆల్మోస్ట్ అందరూ ఇదే చేజ్ చేశారు. కానీ ఈ క్వెషన్ మాత్రం అలాగే మిగిలిపోయింది. వై యామ్ ఐ హియర్? ఈ మూవీలో నాకు నచ్చిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదేమీ లైఫ్ మీనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయదు. ఇది ఒక మిర్రర్‌లా యాక్ట్ చేస్తది. మన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనం ఎవరితో అయితే ఉంటామో అదే మన ఇంటర్ప్రిటేషన్. కొంతమంది మనల్ని హోప్‌తో చూస్తారు. కొంతమంది మనల్ని ఎగ్జిస్టెన్షియల్‌గా చూస్తారు. కొంతమంది మనల్ని డిప్రెసింగ్‌గా చూస్తారు. కొంతమంది మనల్ని స్పిరిచువల్‌గా చూస్తారు. అండ్ అదే ఫ్యాసినేటింగ్ పార్ట్. లైఫ్ మీనింగ్ అనేది మూవీలో లేదు. మేబీ అది మనలో ఉంది. ఫిలాసఫర్స్ ఎప్పటినుంచో డిస్కస్ చేస్తున్న ఐడియా ఏంటంటే లైఫ్‌కి ఇన్‌హెరెంట్‌గా మీనింగ్ వస్తదా? లేదంటే దాన్ని మనం క్రియేట్ చేయాలా అని. కొంతమంది ఫిలాసఫర్స్ చెప్పిందేంటంటే లైఫ్‌కి ఇన్‌హెరెంట్ మీనింగ్ ఏం రాదు. దాన్ని మనం క్రియేట్ చేయాలి. లైఫ్ అనేది ప్రీ రిటన్ స్క్రిప్ట్ ఏం కాదు. స్క్రిప్ట్ మనమే రాయాలి. 'జిన్సే' మూవీ చూస్తున్నప్పుడు నాకు ఈ ఐడియానే గుర్తొచ్చింది. ఎందుకంటే క్యారెక్టర్స్ ఆన్సర్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు కనిపిస్తారు గానీ, అసలు ఆన్సర్ అనేది సెర్చ్ చేయడం కాదు. అసలు బ్రతకడమే ఆన్సర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఓషన్ ఇమాజిన్ చేసుకున్నారనుకోండి. ఒక వేవ్ వస్తది. మళ్ళీ ఆ వేవ్ డిసపియర్ అయిపోద్ది. అలా జరుగుతూనే ఉంటది. మేబీ యాజ్ ఎన్ ఇండివిడ్యువల్ మనం కూడా అంతే. వస్తుంటాం, పోతుంటాం. కానీ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటది. ఈ క్వెషన్స్ మాత్రం అలాగే మిగిలిపోతూ ఉంటాయి. జనరేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. పర్పస్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? డెత్ అంటే ఏంటి? ఇవన్నీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ థీమ్ ఏంటంటే మనం ఎప్పుడు ఫ్యూచర్‌లో బ్రతుకుతూ ఉంటాం. నేను ప్రమోషన్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాను. నాకు ఇల్లు కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఉంటాను. లేదంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇలాంటివి. కానీ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మనం ఇంకొక డెస్టినేషన్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతది. ఈ మూవీ సటిల్‌గా ఒక క్వెషన్ అడుగుతది. వాట్ ఇఫ్ అసలు మీనింగ్ అనేది ఆ డెస్టినేషన్‌లో కాకుండా జర్నీలో ఉంటే ఏంటి? అండ్ మేబీ ఇదే డీపెస్ట్ ఐడియా. లైఫ్ అనేది సాల్వ్ చేయాల్సిన పజిల్ కాదు. మేబీ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్రాసెస్ అయి ఉండొచ్చు. మనం ఎప్పుడు సర్టెనిటీ కోసం వెతుకుతూ ఉంటాం. మనకి ఫైనల్ ట్రూత్ కావాలి, పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలి. కానీ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ బ్యూటీ అనేది అన్‌సర్టెనిటీలోనే ఉంటది. తెలుసుకోవడంలో కాదు, సెర్చింగ్‌లో ఉండొచ్చు. లేదంటే క్వెషనింగ్‌లో ఉండొచ్చు. 'జిన్సే' మూవీ చూసి నేనేమి ఆన్సర్స్ తెలుసుకోలేదు. ఇంకా చాలా క్వెషన్స్ తెలుసుకున్నాను. కొన్ని మూవీస్ మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. కొన్ని మూవీస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. రేర్‌గా కొన్ని మూవీస్ మాత్రం మనకి చాలా రోజులు గుర్తుండిపోయేలా చేస్తాయి. మనల్ని చాలా రోజు ఆలోచించేలా చేస్తాయి. 'జిన్సే' అనేది అలాంటి మూవీ. అండ్ మేబీ డీపెస్ట్ మూవీస్ ఎప్పుడూ ఆన్సర్స్ ఇవ్వవు. క్వెషన్సే ఇస్తాయి. అండ్ ఆ క్వెషన్స్ మనతో చాలా ఇయర్స్ ఉండిపోతాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకా డిస్టర్బింగ్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.